నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జెమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం సొంతింటి కల ఇది హ్మ్. ప్రతి ఒక్కరి సామాన్యుల కల కదా! అవును. చాలా మంది అనుకుంటూ ఉంటారు. కల నెరవేర్చుకోవాలి. మనం మన సొంతింట్లో ఉండాలి అని. సొంతింట్లో ఉండే ఆ ఫీలే వేరసలు. అవును. మనది అన్న ఫీలింగే వేరు. పైగా మన కష్టార్జితంతో కొనుక్కుని ఆ ఇంట్లో మనం గనక ఉంటే ఇది సినిమా అవును. డైలాగ్ లాగా కిక్కే అవును. వేరప్ప అన్నట్టుంటుంది. సరే అయితే ఈ సొంతింటి కల సాకారం అవ్వట్లేదు, నెరవేరట్లేదండి, ఆగిపోయింది అని చెప్తుంటారు. మన ఇందాక కూడా క్లయింట్ ఒక ఆవిడ 3 స్టోర్ బిల్డింగ్ కట్టాం మధ్యలో ఆగిపోయింది అని అన్నారు. ఆ! ఫస్ట్ కాల్. అవును. ఫస్ట్ కాల్. అట్లా ఆగిపోయిన వాళ్ళుంటారు. కొంతమంది డబ్బులున్నా ఇల్లు కొనుక్కోలేకపోతారు. అవును. అంటే దొరకదు వాళ్ళకి. వాళ్ళకి నచ్చినట్టుగా నిజం. దొరకదు. లేకపోతే కొంతమంది అసలు కట్టుకోలేరు. ఈ పరిస్థితి అసలు వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి ఏ గ్రహస్థితి వల్ల ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి? మరి సొంతింటి కల సాకారం అవ్వటం కోసం ఏదైనా మంచి రెమెడీ మన వాళ్ళకి చెప్తారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు సొంత ఇల్లు అంటేనే హ్మ్. ఎవరి పేరు మీద తీసుకున్నామనేది ఒకటి చూడాలి. ఇప్పుడు హ్మ్. కొన్ని జాతకాల్లో వాళ్ళ వైఫ్ పేరు మీద, లేదా ఆయన పేరు మీద, ఇప్పుడు భర్త పేరు మీద తీసుకుంటారనుకోండి. కానీ వాళ్ళ చక్రంలోంచి అసలు లగ్నానికి 4 స్థానం సొంత ఇల్లు గురించి ఉండేది. అదే వచ్చి వాళ్ళ పూర్వీక ఆస్తులు పెద్దవాళ్ళు పెట్టిన స్థలం అనేటప్పుడు పంచమ స్థానం పనిచేస్తుంది. హుహు. కానీ వాళ్ళకి ఆ సొంత ఇంట్లో వెళ్లి ఉండాలి అంటే 4 స్థానంలో ఉన్న గ్రహము వాళ్ళకి నెగెటివ్ అయిపోతే, వాళ్ళు శంకుస్థాపనం చేసిన రోజులోంచి సం సమస్యలొస్తాయి. అబ్బా! ఒక క్లయింట్ ఇంత ముందుగా కరీంనగర్ క్లయింట్. బట్ వాళ్ళ జాతకం వాళ్ళు చూసినప్పుడు ఒకటే చెప్పిన, "ఇట్లా సొంత ఇల్లు గురించి మీరేదైనా ప్లాన్ చేసారా ఏంది?" అని. "అవును మేడం. మేము అసలు కట్టుకున్న అదే అదే అసలు శంకుస్థాపనం చేసిన రోజే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. హ్మ్. దాంట్లోంచి భయమేస్తుంది అవి వెళ్ళడానికి, అక్కడ వెళ్లి మనం కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి" అని చెప్పిండ్రు. హ్మ్. ఇంకొక క్లయింట్ అట్లనే. తను ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే. తనకేందంటే ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు. వెళ్ళిన అదే రోజే తనకి యాక్సిడెంట్ అయింది. అమ్మా! సో, అది వచ్చి ఏందంటే తనకసలు మేజర్ అసలు అదే భయపడిపోయింది. అసలు ఏంటే చక్రంలో చూడండి 4 స్థానం వాళ్ళ సొంత గ్రహయోగం గురించి అది నెగెటివ్‌గా ఉంటే వాళ్ళకేమైతుందంటే వాళ్ళకి సొంతగా ఇల్లు అంటే చాలా రోజుల నుంచి ఆశ ఉంటుంది పాపం ఎవరికైనా. ఎగ్జాక్ట్‌లీ. అయితే కానీ తనకస్సలు సెట్ అవ్వట్లేదు. హ్మ్. ఇట్లా కొన్ని జాతకంలో 4 స్థానంలో నెగెటివ్ గ్రహం ఉంటే అది వెళ్ళనివ్వదు. ఒకటి 4 స్థానంలో నెగెటివ్ లేకపోయినా నెగెటివ్ పవర్‌లో ఉన్న స్థలం కొనుక్కుంటే కూడా సెట్ అవ్వదు. ఓకే. సో, అట్లా స్థలానికి ఆ! కూడా ఆ! అది వర్తిస్తుంది. అట్లా ఓకే. ఓకే. ఉంటుంది. అది హ్మ్. అందుకదా జాతకంలో మనం చూస్తేనే అర్థమైపోతుంది. ఓకే. ఇప్పుడు ఏమైతుందంటే ఆ స్థలం ఇప్పుడు కొంతమందిలో ఏం చేస్తారంటే, సరే అని చెప్పి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు కదా! స్టార్ట్ చేసినప్పుడు కొన్ని స్థలంలో అంటే చనిపోయిన వాళ్ళ బొక్కలుంటాయి చూడండి. ఆ! తెలవకుండా అది తెలవదు. శల్యం ఆ! ఉంటుంది. అవును. అది. శల్య దాని దోషాలంటారు. లోపల ఉంటుందనమాట. బోన్స్ అవి ఉంటాయి. ఆ! ఉంటుంది. అలా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఎళ్ళినప్పట్లోంచి సమస్యలు ఎక్కువైపోతుంది. అసలు కన్‌స్ట్రక్షనే చేయనివ్వదు. అట్లా ఒకవేళ సరే ఏదో ఓహ్ కష్టపడి బాబోయ్! అప్పులు తీసుకొని ఏదో కట్టారనుకోండి. ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత హ్మ్. వీళ్ళకి అస్సలు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. అమ్మ బాబోయ్! సో, ఇలాంటి ఇది కూడా ఉంటుంది. కానీ ఆ స్థలం కలిసి రావాలి వాళ్ళకి. హ్మ్. జాతక రీతిగా వాళ్ళ జాతకంలోని వాళ్ళకి ఆ సొంత గ్రహ యోగం ఉందా లేదా అని మనం చూడాలి. సో, నెక్స్ట్ ఏందంటే కొంతమందిలో కన్‌స్ట్రక్షన్ ఏందంటే మీరు చెప్పినట్టుగా ఒక 2 ఫ్లోర్, 3 ఫ్లోర్ కట్టేస్తారు. తర్వాత వర్క్ కంప్లీట్ చేయలేకుండా అట్లనే ఆగిపోతుంది. అవును. సో, అయితే కనుక డబ్బులు లేకుండా హ్మ్. ఆగిపోయిందండి. హ్మ్. అసలు కొంతమంది ఆ ఇంటికే వెళ్ళలేదు. 1 ఇయర్ అయిందండి అసలు పనులన్నీ ఆపేసి అని అవును. చెప్తూ చెప్తూ ఉంటారు. ఉంటారు. అసలు వాళ్ళకెంత బాధనిపిస్తుందంటే, తి డబ్బులు దాంట్లో తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ లాక్ బ్లాక్ అయిపోతారు. అయ్యుంటాయి. అంతే అవును. అసలేం జేయలేదు. మళ్ళీ వేరే దగ్గర గూడా ఏమైతుందంటే, లోన్ అప్పు తీసుకున్నామని. అసలు ఎందుకు సొంత ఇల్లు ఆశనే వెళ్ళి అసలు మాకసలది ఎందుకొచ్చిందో తెలవి. తీసుకున్న తర్వాత ఇంత బాధలు అట్లా అని. యాహ్! నిజంగా కొన్ని మందిని నేను చూసున్నాను. హ్మ్. కొంతమందిలో ఏందంటే, అసలు వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాతలోంచి హ్మ్. చాలా బాగా కలిసొచ్చిందని చెప్తూ ఉంటారు. హ్మ్. ఆళ్ళ జాతకంలో ఇప్పుడు మీన లగ్నంలో పుట్టారు ఎవరనుకోండి. వాళ్ళకి ఫోర్త్ లార్డ్ బుధుడైతాడు. వాళ్ళకి సెవెంత్ హౌస్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాడనుకోండి. హ్మ్. వాళ్ళకి సొంత ఇల్లు అనుకోంగానే వచ్చేస్తుందండి. అబ్బా! వాళ్ళకి అసలే డబ్బులే చేతిలో లేకపోయినా హ్మ్. బ్యాంక్‌లోంచి ఏదో లోన్ శాంక్షన్ అయితది. మళ్ళీ వాళ్ళకి అనుకోకుండా డబ్బులు వస్తది. హ్మ్. లేదు వేరే రకంగా ఎవరినో ఫ్యామిలీలో వాళ్ళ రిలేటివ్స్ ఎవరినో సపోర్ట్ చేస్తారు. కానీ అసలు కట్టేసుకుంటారు. హ్మ్. చూడండి చేతిలో డబ్బులు ఉన్నా కొంతమంది కట్టలేదు. హ్మ్. కానీ వీళ్ళకి అనుకోకుండా ఏందంటే జాతక రీతిగా వాళ్ళకి అసలు స్ట్రాంగ్ ఉన్నప్పుడు 4 స్థానము సొంత గ్రహయోగం గురించి ఉన్న బుధుడు స్ట్రాంగ్ అయినప్పుడు. అప్పుడు. సో, వాళ్ళకది బాగా కలిసి వచ్చినాయి. ఓకే. సో, ఇట్లా కొన్ని జాతకాలు ఉంటుంది. ఇప్పుడు హ్మ్. కన్యా లగ్నం అంటే ఫోర్త్ లార్డ్ గురు 11థ్ హౌస్‌లో స్ట్రాంగ్‌గా ఉంటే కూడా ఓహ్! వాళ్ళకసలు ఎన్నో స్థలాలు కొనుక్కుంటానే పోతా ఉంటారు. ఆస్తులుగా అసలు తక్కువనే కొంతమంది అదే ఉండవు. బోలెడన్ని స్థలాలుంటాయి వాళ్ళకి. అవును. అవును. నాకు అవును. తెలిసి ఒక క్లయింట్ ఆ! వాళ్ళొచ్చి మేష లగ్నము. ఆ!
వాళ్ళకి శని మహాదశ జరుగుతున్నాయి. తను ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఆయనకి ఏది సెట్ అవ్వలేదు. కానీ ప్రాపర్టీ సంబంధించింది. తనకి స్థలము అయితే ఏ స్థలం కొనుక్కున్నా బాగా కలిసొస్తాయి. ఎందుకంటే తనకొచ్చి మేష లగ్నానికి 4th లార్డ్ ఎవరంటే చంద్రుడు. బట్ ఆ చంద్రుడు, చంద్రుడు అవును. సెకండ్ హౌస్ లో రిషభంలో ఉన్నాడు. అంటే రిషభ రాశి తను. మళ్ళీ అది ఉచ్చ స్థానం ఆ! చంద్రుడికి. ఉచ్చ స్థానం కదా! వాళ్ళకి ఏ ఆస్తులు ఏదైనా లిటిగేషన్‌లో ఉన్న ప్రాపర్టీ కొన్నా అసలు వీళ్ళకి ప్రాబ్లమ్ లేకుండా సాల్వ్ అయిపోతది. అయ్య బాబోయ్! భలే జాతకం అసలు నిజంగా. అది అట్లా ఆ! ఉంటుంది చూడండి. ఓకే. కానీ ఓకే. ఆళ్ళు కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌కి వెళ్ళిన తర్వాతనే హ్మ్. వాళ్ళకసలు చాలా బాగా కలిసి వచ్చినాయి. హ్మ్. చాలా పెద్ద లెవెల్‌కెళ్లారు. హ్మ్. సో, మనకు తెలిసిన మన సర్కిల్‌లో ఉన్న జాతకమే నేను చెప్తున్నాను. హ్మ్. ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ జాతకాలు నేను ఒక 25 ఇయర్స్ ముందుగా కూడా కొన్ని జాతకాలు తీసుకొని అనలైజ్ చేసి ఫుల్ రిసర్చ్ చేసేదన్నమాట. హ్మ్. అయితే ఇవన్నీ మన ఈ 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో చెప్తున్నాం. అసలు ప్రతి ఒక్కరికి జాతక రీతిగా వాళ్ళకి ఆ స్థలం గురించి అంటే తప్పకుండా కుజుడు అనుగ్రహం ఉండాలి. హ్మ్. తర్వాత లగ్నానికి 4th లార్డ్. ఈ 2 బావుంటాయి. మేజర్. ఎందుకంటే భూమికి సంబంధించింది కుజుడు. ఆ! ఈ 2 ఉండాలి. హ్మ్. వాళ్ళకి నడుస్తున్న దశలో కూడా హ్మ్. ఆ 4th లార్డ్ మంచిగా ఉండాలి. హ్మ్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి బుధుడు స్ట్రాంగ్ ఉంటే మంచిగా స్థలం 4th కొనుక్కుంటారు, హౌస్. వెళ్తారు. అవును. అవును. కానీ అదే వాళ్ళకి కుజ దశ జరుగుతుంది అనుకోండి. హ్మ్. కుజ దశలో వాళ్ళ జాతక రీతిగా వాళ్ళు ఆ టైమింగ్‌లో వాళ్ళు కొనుక్కున్నారు. 7 ఇయర్స్ ఉంటది కుజుడు ఆ దశ. అవును. బట్ అక్కడ ఏమైపోతుందంటే ఇల్లు కొన్న తర్వాత అప్పులు ఎక్కువైపోతుంది. అమ్మ బాబోయ్! హ్మ్. సో, అప్పుడు చూడండి జాతకంలో మంచిగా ఉంది కొనేసుకున్నారు. కానీ ఆ దశ బాగాలేదు కదా! హ్మ్. ఇబ్బంది ఇవన్నీ పెడుతుంది. అంతే. హ్మ్. సో, మనం ఎన్ని విషయాలు చూడాలి. హ్మ్. ప్రతి ఒక్క మనిషికి దశ మంచిగా ఉందా లేదా హ్మ్. చూడాలి. గోచార రీతిగా మంచిగా ఉందా? లేకపోతే వాళ్ళకి కొన్న స్థలం నెగెటివ్ నంబర్‌లో ఉందా? పాజిటివ్ నంబర్‌లో ఉందా ఖచ్చితంగా. చూడాలి. హ్మ్. అది ఫేసింగ్ అంటే మనకు ఏ డైరెక్షన్‌లో ఉంది. వెస్ట్ ఫేసింగ్ అసలు సెట్ అది అవ్వదు. కూడా చాలా చూసి మందికి వెస్ట్ సెట్ వెస్ట్ కాదా? ఎక్కువ మందికి సెట్ అవ్వదు. హ్మ్. ఇవన్నీ చూసుకొని హ్మ్. తర్వాత మన ఇల్లు కొనుక్కోవడం మంచిది. మంచిది. అయితే ఇల్లు సొంతింటి కల నెరవేరటానికి ఎటువంటి రెమెడీస్ ఇస్తారు మీ క్లయింట్స్‌కి మీరు? ఇప్పుడు వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి ఏం గ్రహం సంబంధించిందో దానికి రిలేటెడ్‌గా ఉన్న పవర్‌ఫుల్ పూజ ఇస్తాము. ఆ! అది కాకుండా స్వామి వారిది కూడా ఉంటుంది. కొన్ని హ్మ్. జాతకాలకు అసలే కలిసి రాలేదంటే వరాహ స్వామిది చేయవచ్చు. వరాహస్వామి. ఆయన హ్మ్. భూమి హ్మ్. అవును. భూమాదేవిని తీసుకొచ్చింది కాపాడితే ఆయన. అవును. మనకసలు చెప్పాలంటే ఈ ఆ! రోజు మన భూమిలో ఉన్నామంటే స్వామివారు వరాహస్వామి వరాహస్వామి వల్లనే. అనుగ్రహమే. ఆయన అవును. వల్లనే. అవును. స్వామి తిరుపతిలో ఉన్న స్వామి వెంకటేశ్వర స్వామి కూడా స్థలం ఇచ్చిన ఆయననే కదా! వరాహస్వామి. క్షేత్రపాలకుడు. ఆ! అందుకే వరాహస్వామిని మనం మొక్కుతనే హ్మ్. తప్పకుండా మనకు భూమి గాని, ఆహ్, ఇల్లు గాని. ఇల్లు గాని, హ్మ్. ఏదైనా స్థలంలో ఉన్న దోషాలు గూడా పోతది. పోతాయి. అయితే హ్మ్. పవర్‌ఫుల్ ఆయన హ్మ్. వరాహస్వామిని మొక్కడు అంటే మనకు జనరల్‌గా ఏందంటే స్వామివారు విష్ణుమూర్తి రూపమే కాబట్టి హ్మ్. సో, ఆయనకు శనివారంలో లేకపోతే బుధవారంలో హ్మ్. మొక్కోవచ్చు. ఓకే. మంచిగా ఉంటుంది. అద్భుతం మేడం. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. జాతక రీత్యా అయితే ఇంకా పవర్‌ఫుల్‌గా, పర్ఫెక్ట్‌గా మీరేం చేసుకుంటే పనవుతుంది అనేది పర్ఫెక్ట్ రెమెడీస్ కూడా ఇస్తారు. అవునమ్మా. మరి అలా కావాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ సో వెరీ మచ్ మేడం. నమస్తే. నమస్తే.